వైఎస్ జగన్ పిటిషన్ పై అయ్యన్న పాత్రుడు పయ్యావులతో పాటు శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. వైఎస్ జగన్ పిటిషన్ పై అయ్యన్న పాత్రుడు పయ్యావులతో పాటు శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. బ్రేకింగ్ న్యూస్ ఇది. వైఎస్ జగన్ పిటిషన్ పై అయ్యన్న పాత్రుడు పయ్యావులతో పాటు శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. వైఎస్ జగన్ పిటిషన్ పై అయ్యన్న పాత్రుడు అలాగే పయ్యావులతో పాటు శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. వైఎస్ జగన్ పిటిషన్ పై అయ్యన్న పాత్రుడు పయ్యావులతో పాటు శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తదుపరి విచారణను వాయిదా వేస్తూ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఈ వైఎస్ జగన్ పిటిషన్ పై అయ్యన్న పాత్రుడు అలాగే పయ్యావులతో పాటు శాసనసభ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.